నమస్కారం. సుఖీభవకు స్వాగతం. చెప్పులోన రాయి చెవిలోన జోరీగరొద ఇవి మామూలు బాధలు కాదు, భరించడం మహా దుర్భరంగా ఉంటుంది. టిన్నిటస్ బారిన పడ్డప్పుడు మన చెవిలో కూడా జోరీగరొదలాంటి శబ్దాలు వినిపిస్తూ మనిషిని చికాకు పెడుతూ ఉంటాయి. సమస్య చిన్నదే, కానీ చెవిలో రణగుణ ధ్వనుల మూలంగా ఏ పని మీద మనసు పెట్టలేం. ఈ శబ్దాలు కూడా అందరిలోనూ ఒకే రకంగా ఉండవు. కొందరిలో బుస్సుమనే శబ్దం వినిపిస్తూ ఉంటే మరికొందరిలో సముద్రపు హోరులా ఉంటుంది. ఇంకొంతమందిలో గుయ్యమనే శబ్దం నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు చివరకు రాత్రి వేళల్లో సైతం చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. చెవిలో హోరుమనే శబ్దాలు వినిపిస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే టిన్నిటస్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గణగణగణమనే గంట శబ్దం మామూలుగా అయితే మనందరికీ ఎంతగానో ఇష్టం. చిన్నప్పుడు బడిలో, పెద్దయ్యాక గుడిలో గంట కొట్టగానే మనసు పులకరిస్తుంది. కాని ఇదే గంట శబ్దం గణగణమని అనుక్షణం మన చెవుల్లో మారుమోగుతూ వినిపిస్తుంటే ఆ బాధ దుర్భరం, ఆ వేదన నరకప్రాయం. చెవుల్లో శబ్దాలు అనేవి కేవలం గంట కొట్టినట్టుగా మాత్రమే కాదు, రకరకాలుగా ఉండొచ్చు. కందిరీగ రొదల, సముద్రపు హోరులా, టిక్ టిక్మనే గడియారపు ముల్లులా, హిస్మని బుసకొడుతున్నట్టుగా, దూరంగా ఎక్కడో బోర్ వేస్తున్నట్టుగా ఇలా రకరకాలుగా సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు. చెవుల్లో ఇలా హోరుమనే మోత శబ్దాల మూలంగా ఏ పని మీద మనసు పెట్టలేము. ఒకటే చిరాకు, విసుగు, అసహనంతో మొత్తంగా జీవితంలో ప్రశాంతతే కరవైపోతుంది. నరక బాధలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే చెవుల్లో హోరు, మోత శబ్దాలను డాక్టర్లు టినిటస్ అని పిలుస్తారు. ఒక స్పెసిఫిక్ సోర్స్ ఆఫ్ ఆర్ స్టిమ్యులేషన్ ఆఫ్ సౌండ్ లేకుండా, అంటే ఎలాంటి శబ్దము లేకుండా మనకి చెవిలో కానీ తలలో కానీ ఒక విధమైన హోరు వినబడ్డాన్ని టినిటస్ అని అంటాం. ఈ టినిటస్కి మనం కరెక్ట్ కారణం డయాగ్నోస్ చేయలేమండి. కొన్నిసార్లు ఎస్ డెఫినెట్గా, అంటే అండర్లయింగ్ కాజ్ రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలని బేసిక్గా మనం ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ కాజెస్ కింద తీసుకుంటాం అనమాట. సబ్జెక్టివ్ కారణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ అయింది, స్టెపిడాటమీ లాంటి సర్జరీ అయింది, లేదా ఆసిక్లోప్లాస్టీ లాంటి ఆపరేషన్ అయింది, అప్పుడు కూడా చెవిలో సౌండ్ వస్తుంది. అలాగే మినియర్స్ డిసీజ్ అని చెవి లోపల అవసరమైన ఫ్లూయిడ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తయారవడం, లేదా ఎక్కువ ఫ్లూయిడ్ నిలవుండిపోవడం, దీన్ని మినియర్స్ డిసీజ్ అంటాం. దాంట్లో కూడా రింగింగ్ సౌండ్ వస్తుంది. కొన్ని రకాల మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి వ్యాధులు ఉంటాయి, లేదా థైరాయిడ్ లాంటి డిసీజెస్ ఉంటాయి, లేదా మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ లాంటి డిసీజెస్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ పెరగడం లేదా బ్లడ్ ప్రెషర్ తగ్గడం లాంటి డిసీజెస్ ఉంటాయి. వీటి వల్ల కూడా చెవిలో శబ్దాలు రావడం అనబడేది చాలా కామన్గా జరుగుతుందండి. అలా కాకుండా ఆబ్జెక్టివ్గా చూసుకుంటే మళ్ళీ ఎక్స్టెన్సిక్ అండ్ ఇంటెన్సిక్ అని రెండు రకాలు ఉంటాయి. ఎక్స్టెన్సిక్ ఫ్యాక్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ కండక్షన్లో తేడా వచ్చింది అనుకుందాం. అంటే చెవిలో గుబిలి గట్టిగా నిలబడిపోయి, లేదా కర్ణబేరకు అతుక్కుపోవడం, లేదా మన మధ్య చెవిలో నీరు జారడం, ఇలాంటి వ్యాధుల్లాగా ఉన్నప్పుడు, లేదా సౌండ్ కండక్షన్కి ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సౌండ్స్ చెవిలో వినబడుతుంది అనమాట. మళ్ళీ ఆబ్జెక్టివ్ దీంట్లోనే ఎక్స్టెన్సిక్ అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాక్లియర్ పెథాలజీస్, అంటే మన లోపల చెవిని ఇబ్బంది కలిగించే సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు, లైక్ మైక్రోవాస్కులర్ అబ్నార్మాలిటీస్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు, లేదా కొన్ని రకాల మెటబాలిక్ డిసీజెస్ లైక్ విటమిన్ B12 లాంటిది తగ్గినప్పుడు, లేదా కొన్ని రకాల వ్యాధులు లైక్ ఎనీమియా అంటే రక్తహీనత లాంటి వ్యాధులు ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా రింగింగ్ సౌండ్ రావడం అనబడేది చాలా సహజంగా జరుగుతుంటుంది. సో ఎక్కువగా కొన్నిసార్లు మనం కారణాలు కనుక్కోగలుగుతాము. కొన్నిసార్లు ఎగ్జాక్ట్ కారణం అన్ని టెస్టులు పేషెంట్కి సంబంధించి ఏ పరీక్ష చేయించినా అన్ని పరీక్షలు నార్మల్ ఉంటాయి. చెవిలో మోత సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకంలో చెవిలో శబ్దాలు కేవలం బాధితులకు మాత్రమే వినిపిస్తుంటాయి. సర్వసాధారణంగా కనిపించే ఈ రకం చెవిలో మోతకి ప్రధానంగా వినికిడి నాడిలో తలెత్తిన సమస్యల్ని కారణంగా చెప్పుకోవచ్చు. కర్ణభేరికి రంధ్రం పడ్డప్పుడు, చెవి లోపలి ఎముకలు బిగిసినప్పుడు, మధ్య చెవిలో దీర్ఘకాలంగా స్రావాలు చేరినప్పుడు,
చెవిలో హోరుమనే శబ్దాలు వినిపించవచ్చు. ఇక రెండో రకం మూతలో చెవిలో శబ్దాలు కేవలం బాధితులకే కాక చెవిని పరీక్షించే డాక్టర్లకు కూడా వినిపిస్తుంటాయి. అరుదుగా కనిపించే ఈ రకమైన చెవిలో మూతకు రక్తనాళాలు, చెవిలోపలి ఎముక, కండరాల్లో తలెత్తిన సమస్యలు కారణంగా ఉంటాయి. వయస్సు పైబడే కొద్దీ వినికిడి శక్తి సన్నగిల్లుతూ రావడం వల్ల చెవిలో మూతలు వినిపించవచ్చు. ఇక తరచూ భారీ శబ్దాలను వింటున్నప్పుడు, చెవుల్లో ఎక్కువ మొత్తంలో గుబిలి పేరుకుపోయి ఉన్నప్పుడు కూడా చెవుల్లో ఈ మూత శబ్దం వినిపించే అవకాశం ఉంది. అరుదుగా తలకు, మెడకు ప్రమాదం జరిగినప్పుడు, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడ్డప్పుడు సైతం చెవిలో మూత సమస్యగా మారే అవకాశం ఉంది. కొన్ని రకాల డ్రగ్స్, ముఖ్యంగా యాంటీబయోటిక్స్, డయూరెటిక్స్, క్యాన్సర్ వంటి మందుల వల్ల కూడా చెవిలో హోరు వినిపించవచ్చని చెబుతారు డాక్టర్లు. వయసు పెరిగే కొలది ఈ టినిటస్ అనబడే వ్యాధి రావడం చాలా సహజం అనమాట. ఎస్పెషల్లీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్, అంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటాం, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇలాంటి వ్యాధులు లేకుండా ఉంటే 72 సంవత్సరాలకి, 68 నుంచి 72 సంవత్సరాలకి, అదే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే ఇంకా కొంచెం ముందుగానే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది మేల్స్, ఫిమేల్స్ ఆల్టరేషన్, అంటే సెక్షువల్ డిఫరెన్సెస్ ఏమి ఉండవండి, అందరిలోనూ సమానంగానే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, యూజువల్గా ఎక్కువ సార్లు సైమల్టేనియస్గా సీనియర్ సిటిజన్స్లో వయసుతో పాటు చెవి వినికిడి, అంటే 30 to 40% ఇండివిజువల్స్లో వయసుతో పాటు చెవి వినికిడి మందగించడం మొదలవుతుందండి. ఆ చెవి వినికిడిని మందగించే టైంలోనే ఈ చెవిలో హోరు కూడా మొదలవుతుంది అనమాట. ఇవాళ సెల్ ఫోన్ అనేది మన చేతికి ఒక ఆభరణంలా మారిపోయింది. అలాగే చెవులకు ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ ఉపకరణాలు ఉండాల్సిందే. వీటిని అతిగా ఉపయోగించడం వల్ల కూడా చెవుల్లో నిరంతరం రింగుమనే శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. చెవిలో మోతల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెవుల్లో మోత, శబ్దాలు వినిపించడం అనేది ఒకప్పుడు కేవలం పెద్దల్లో, అది వయస్సు మళ్లిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ నేటి ఆధునిక యుగంలో సెల్ ఫోన్లు, బ్లూటూత్ల వాడకం బాగా పెరిగాక ఇవాళ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిలోనూ చెవిలో హోరు అనేది సమస్యగా పరిణమిస్తోంది. గంటల తరబడి సెల్ ఫోన్ వాడే వారిలో చాలామంది చెవుల్లో రింగుమనే శబ్దం వినిపిస్తున్నట్లు పరిశోధనలు సైతం చెబుతున్నాయి. ఇక మన అలవాట్లు కూడా చెవిలో హోరుకు మరింతగా ఆజ్యం పోస్తుంటాయి. ముఖ్యంగా పొగ తాగడం వల్ల చెవిలో హోరు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడే వారిలో రక్తనాళాల్లో రక్త ప్రవాహానికి అడ్డంకులుండడం, హైబీపీ మూలంగా రక్తనాళాల గోడలు గట్టిపడి మందంగా మారడం వల్ల చెవిలో మోత తీవ్రమయ్యే అవకాశం ఉంది. చెవిలో వినిపించే మోతలు, శబ్దాల ప్రభావం జీవితంపై తీవ్రంగానే కనిపిస్తుంటుంది. ఏ పని మీద మనస్సు లగ్నం కాదు, నిద్ర చాలదు, ఒత్తిడి పెరుగుతుంది, ఎప్పుడూ ఆందోళనగా, చిరాగ్గా ఉంటుంది. ఒక్కోసారి చెవిలో మోతల మూలంగా తీవ్రమైన డిప్రెషన్లోకి సైతం వెళ్ళిపోతుంటారు. అసలు దేనివల్ల ఈ రింగింగ్ సౌండ్ వస్తుంది అనబడేది మనం ఫస్ట్ బేసిక్ కొన్ని పరీక్షలు చేయించుకొని చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ వర్కప్, ముందు అన్నింటికన్నా ఇంపార్టెంట్ థరో హిస్టరీ, అంటే లైక్ అసలు ఎప్పటి నుంచి మొదలైంది, ఏ పరిస్థితుల్లో ఎక్కువ వినబడుతుంది, ఏ పరిస్థితుల్లో తగ్గుతుంది, ఇలాంటి మొత్తం థరో ఎవాల్యుయేషన్ బై హిస్టరీ టేకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత అది ఎలాంటి టినిటస్, కంటిన్యూస్గా కుయ్యమనే మోత లాంటి సౌండ్ వస్తుందా, సముద్రపు హోరు లాంటి సౌండ్ వస్తుందా, దాంట్లో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా, లేకపోతే పర్సిస్టెంట్గా వినబడుతుందా, చెవులు మూసి పెట్టినప్పుడు సౌండ్ సివియారిటీ ఏమన్నా పెరుగుతుందా, లేకపోతే బాడీ ఆర్ హెడ్ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు సౌండ్ సివియారిటీ లాంటిది ఏదన్నా పెరుగుతుందా, ఇది ముందు మనం చూసుకోవాలన్నమాట. సో ఆ హిస్టరీ టేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని చూసుకోవాలి, టు రూల్ అవుట్ డిసీజెస్ లైక్ ఎనీమియా లాంటిదిగా ఇది చూసుకోవాలి. నెక్స్ట్ విటమిన్ B12 డెఫిషియన్సీస్ లాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. హైపర్ లిపిడిమియాస్, అంటే బాడీలో కొలెస్ట్రాల్ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ కానీ బాగా పెరిగినప్పుడు అప్పుడు కూడా ఈ టినిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏదన్నా ఉందా చూసుకోవాలి. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయా చూసుకోవాలి. డయాబెటీస్ రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత చెవి,
ఈ చెవి ఎవాల్యుయేషన్లో మళ్ళీ 3 రకాల బేసిక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. అంటే ముందు థరో ఎగ్జామినేషన్, చెవిని ఒకసారి ఈ బయట మనకి కనబడుతున్న రంధ్రం దగ్గర నుంచి కర్ణబేరి వరకు అంత పాత్వే అంతా కరెక్ట్గా ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్ మొత్తం క్లీన్ అండ్ నీట్గా ఉందా లేదా, ఏదన్నా ఫారిన్ బాడీస్ ఏమన్నా ఇయర్ కెనాల్లో ఉన్నాయా చూసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ డ్రమ్ పెళిసి బారిపోవడం, అంటే దట్ ఈస్ కాల్డ్ టెంపనోస్కిరోసిస్ అంటాము. అలాంటిది ఏదన్నా ఉందా లేదా, ఇయర్ డ్రమ్లో ఏమన్నా హోల్ ఉందా, అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత మధ్య చెవి అంటే మన ఇయర్ డ్రమ్కి లోపల పక్క ఉండే చెవి అనమాట. సో ఈ మధ్య చెవిలో ఏదన్నా ప్రాబ్లం అంటే లైక్ లిక్విడ్ లాంటిది ఏదన్నా ఉందా, లేకపోతే నీరు లాగా కానీ లేకపోతే పస్ లాంటిది కానీ, ఎనీ లిక్విడ్ ఏదన్నా పేర్కొంటే అప్పుడు కూడా సౌండ్ వస్తుంది. కాబట్టి ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని ఉంటుంది, ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ టెంపనోమెట్రీ అంటాం. ఆ పరీక్ష చేసుకొని చూసుకుంటే అప్పుడు మధ్య చెవి హెల్దీగా ఉందా లేదా అన్నది తెలుస్తుంది. సైమల్టేనియస్గా యూస్టేషన్ ట్యూబ్ ఫంక్షన్ టెస్ట్లు అని ఉంటాయి. అంటే మన మధ్య చెవికి ముక్కు వెనక భాగం నాసోఫారింగ్స్కి మధ్య నుండే కనెక్షన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అన్నది కూడా చూసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత ఇన్నర్ ఇయర్ టెస్ట్ మళ్ళీ సెన్సరీ అండ్ న్యూరల్ కాంపోనెంట్ ఉంటుంది. సెన్సరీ పార్ట్ ఈజ్ లైక్ బేసిక్ టెస్ట్ ఈజ్ ప్యూరిటోన్ ఆడియోమెట్రీ అంటాం. సో ఈ ప్యూరిటోన్ ఆడియోగ్రామ్ చేసుకుని ఇన్నర్ ఇయర్ ఏదైనా డ్యామేజ్ అవుతుందా అన్నది చూడాలి. నెక్స్ట్ బెరా, దట్ ఈస్ బ్రెయిన్ స్టెమ్ ఎవక్యూడ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటాం. అది మన ఇన్నర్ ఇయర్ దగ్గర నుంచి ఆడిటరీ కార్టెక్స్, బ్రెయిన్లో ఉండే ఆడిటరీ కార్టెక్స్ వరకు మధ్యన ఉండే ఈ నర్వ్ పాత్వే అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనకి ఒక అవగాహన కల్పిస్తుంది. సో ఇది ఫండమెంటల్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ చెవుకి సంబంధించినంత వరకు. నెక్స్ట్ సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా చెవిలో సౌండ్ లాగా పేషెంట్కి వినబడుతుంటుంది. సో అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ అంగిడి అంటాం కదా, కొండనాలికి వేలాడే ఏరియా, అక్కడ ఏదన్నా అబ్నార్మల్ నర్వ్ కండక్షన్స్ ఏదన్నా జరిగినా సరే అది చెవి లోపలికి సౌండ్ లాగా వినబడుతుంది. కాబట్టి థ్రోట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలి. 8th నర్వ్ అంటే వెస్టిబులోకాక్లియర్ నర్వ్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఆడిటరీ నర్వ్ అంటారు. ఈ నర్వ్లో ఏదైనా అకోస్టిక్ న్యూరోమా లాంటి చిన్న ట్యూమర్స్ వస్తాయి అన్నమాట. ఆ ట్యూమర్స్ వస్తున్నప్పుడు కూడా ఫస్ట్ పేషెంట్కి 3 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి ఇనిషియల్ స్టేజెస్లో గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ హీరింగ్ ఉంటుంది, బట్ టినిటస్ ముందు స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో పేషెంట్ విల్ హ్యావ్ సెన్సేషన్స్ ఆఫ్ గిడ్డినెస్ అనమాట. సో అందులో భాగంగా అలాంటి ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవడానికి సిటీ స్కాన్ చేసుకోవాలి. టినిటస్ బారిన పడ్డప్పుడు చాలామందికి చెవిలో విపరీతమైన హోరు వినిపిస్తుంది. ఇలా చెవిలో హోరు వినిపిస్తుంటే చాలా వరకు శ్రవణ నాడి దెబ్బతింది అని అర్థం చేసుకోవాలి. టినిటస్ మూలంగా కొంతమందిలో కేవలం హోరు మాత్రమే ఉండి వినికిడిలో మార్పు ఉండకపోవచ్చు. వినికిడి శక్తి చక్కగా ఉండొచ్చు. కొంతమందిలో మాత్రం చెవిలో హోరు శబ్దాల మూలంగా కొన్నిసార్లు నరాలు దెబ్బతిని వినికిడి కూడా తగ్గవచ్చు. ఇలాంటప్పుడు ముందుగా చెవిలో హోరుకు మూల కారణాన్ని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఇందుకు ఆడియోగ్రామ్ వంటి వినికిడి పరీక్షలతో పాటు అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తుంది. చెవిలో హోరుకు మూల కారణాన్ని సరిగ్గా పసిగట్టగలిగితే చికిత్స కూడా సులువవుతుంది. చెవిలో హోరుమనే శబ్దాలతో పాటు కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం అత్యవసరంగా డాక్టర్ని సంప్రదించి వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడికేషన్, ముందు మన ఇన్వెస్టిగేషన్ మనం చేసిన పరీక్షల్లో ప్రత్యేకమైన కారణం బయటపడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానీ లేకపోతే బీపీ ఎక్కువ ఉండడం, లేదా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడన్నా హైపోగ్లైసిమిక్గా, అంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం డోస్ ఎక్కువైతే షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. షుగర్ లెవెల్స్ తగ్గంగానే ఫస్ట్ చెమటలు పట్టడం, నీరసంగా అనిపించడం, తర్వాత ఫస్ట్ వచ్చే కంప్లైంట్ చెవిలో రింగింగ్ సౌండ్ వస్తుంది, చెవిలో మోత. సో అలాంటిది ఏదన్నా జరుగుతుందా అన్నది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని రకాల మందులు పేషెంట్ చెవికి చాలా హానిని కలగజేస్తాయి, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్. చాలామంది సీనియర్ సిటిజన్స్కి మోకాళ్ళ నొప్పులు, తుంటి ఎముక నొప్పులు, మెడ ఎముకలకు సంబంధించిన స్పాండిలోటిక్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. మన కిడ్నీలకి డ్యామేజ్ కలగజేసే ఏ మందన్నా సరే ఈక్వల్గా మన లోపల చెవిని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట.
సో అలాంటి మందులు ఏదన్నా వాడుతున్నారా ఉంటే దానికి సబ్స్టిట్యూషన్ అంటే వేరే మందులు ఏదన్నా ఇచ్చి ఈ మందు వాడకాన్ని ఆపడం చేయగలుగుతామా అన్నది చూడాలి. మలేరియా మందులు ఎక్కువ వాడినప్పుడు కూడా ఈ రింగింగ్ సౌండ్ అనబడేది ఒక ప్రెజెంటింగ్ సిమ్టమ్గా ఉంటుంది. అది కూడా ఆ ఇండికేషన్ కూడా మనం పట్టించుకోకుండా ముందుకెళ్తే చెవి వినికిడి కూడా దెబ్బతినేస్తుంది. సో అలాంటి అండర్లయింగ్ కాజెస్ ఏదన్నా ఉన్నాయా అన్నది కూడా చూసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. అండ్ డెఫినెటివ్ మెడికేషన్స్ తక్కువ ఉంటాయి. లైక్ కరోవరిన్ అని ఒక మెడికేషన్ ఉంది, దాన్ని వాడచ్చు. అది కూడా అది కాక్లియర్ పెథాలజీ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. రిట్రోకాక్లియర్ పెథాలజీకి అంత పెద్ద ఉపయోగం ఉండదు. సైమల్టేనియస్లీ పేషెంట్ హ్యాస్ టు బి సప్లిమెంటెడ్ విత్ విటమిన్ B12 అండ్ ఆల్సో జింకో బైలాబా అని ఒక హెర్బల్ ప్రిపరేషన్ ఉంది. అది there are proven studies that it gives great relief to the patient from tinnitus in many people. అండ్ ఆల్సో సెరాసిటామ్ అని ఒక సల్వాల్ స్టెబిలైజర్ ఉంది, అది కూడా చాలా మైక్రోవాస్కులర్ సర్క్యులేషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి మంచిగా మన ఇన్నర్ ఇయర్కి అలాగే చెవి నరానికి రక్తం సరఫరాన్ని మంచిగా చేసి ఆ శబ్దం వినబడకుండా చేస్తుంది అన్న స్టడీస్ ఉన్నాయి. సో ఇలాంటి మెడికేషన్స్ ట్రై చేయాలి. చెవిలో మోతలు, శబ్దాలనేవి నిజానికి స్వతహాగా జబ్బు కాదు. వయసుతో పాటు చెవిలో వినికిడి శక్తి తగ్గడం, నాడీ కణాల మధ్య సమతూకం దెబ్బతినటం వల్ల కొంతమందిలో చెవిలో శబ్దాలనేవి సమస్యగా మారుతూ ఉంటాయి. మితిమీరిన ధ్వని కాలుష్యానికి గురవుతున్నప్పుడు కూడా చెవిలో మోత అనేది సమస్యగా మారుతుంది. చెవిలో శబ్దాల్ని తెచ్చిపెట్టే టిన్నిటస్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలో మోత, హోరుమని శబ్దాలు రావడం వెనుక ఏదైనా కారణం ఉంది అని పరీక్షల్లో తేలినప్పుడు ఆ కారణాన్ని సరిచేయడం ద్వారా చెవిలో శబ్దాలను తగ్గించవచ్చు. సర్జరీ చేస్తే శబ్దాలు తగ్గుతాయని అనుకున్నప్పుడు మైక్రో ఇయర్ సర్జరీ చేస్తారు. అయితే ఇతరత్రా ఏ సమస్యలు లేకుండా వినికిడి చక్కగా ఉండి కేవలం హోరుమని శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నప్పుడు ఇలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా టినిటస్తో సహజీవనం చేయడమే ఉత్తమం అని చెబుతారు డాక్టర్లు. చెవిలో మోతలతో పాటు వినికిడి లోపం కూడా ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ వంటి వినికిడి యంత్రాల సాయం తీసుకోవచ్చు. అలాగే చెవిలో మోతను సాధ్యమైనంత వరకు పట్టించుకోకూడదు. బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ చెవిలోపలి హోరు వినిపించకుండా చేసే టినిటస్ మాస్కర్లు అనే ఆధునిక పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మన మెదడు ఒకే శబ్దాన్ని గ్రహించగలుగుతుంది కాబట్టి అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో వైట్ నాయిస్ని ఈ టినిటస్ మాస్కర్లు మెదడుకు చేరవేస్తాయి. దీంతో మెదడు చెవిలో హోరును, మోతల శబ్దాలను గుర్తించలేదు. మనకు కూడా చెవిలో శబ్దాలు తగ్గిపోయిన భావన కలుగుతుంది. చెవిలో మోతలను, శబ్దాలను అధిగమించేందుకు అవసరాన్ని బట్టి టినిటస్ మాస్కుల సాయం తీసుకోవచ్చు. టినిటస్కి ప్రత్యేకమైన సర్జరీ అంటూ ఏం లేదండి. కొన్ని కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోస్పాంజియోసిస్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెవి ఎముకలు అంటే చెవిలో ఉండే మూడో ఎముక బిగుసుకుపోవడం, దాన్ని సర్జరీ మనం బైపాస్ చేస్తున్నాం తప్ప ఎముక బిగుసుకుపోయినప్పుడు దాన్ని ఏమి లూజ్ చేయట్లేదు. ఆ మెకానిజంని మనం బైపాస్ చేసి వేరే ఒక ఆల్టర్నేటివ్ పద్ధతి ద్వారా లోపలికి పంపిస్తున్నాము. కొన్ని కండిషన్స్లో అకోస్టిక్ న్యూరోమా లాంటి కండిషన్లో ట్యూమర్ రిసెక్ట్ చేస్తాము. ట్యూమర్ రిసెక్ట్ చేసినప్పుడు యూజువల్లీ ఎక్కువ శాతం న్యూరోసర్జన్స్ చేస్తారు. ఆ ట్యూమర్ రిసెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వెస్టిబులో కాక్లియర్ నర్వ్ కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది. అప్పుడు వినికిడి తగ్గిపోతుంది, దాంతోపాటు రింగింగ్ సౌండ్ కూడా తగ్గిపోతుంది. సో అలాగే కొన్నిసార్లు చెవిలో ఫ్లూయిడ్ చేరుతుంది. ఆ ఫ్లూయిడ్ చాలా బంకలాగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ గ్లూ ఇయర్స్ అంటాం. ఆ గ్లూని బయటకు తీసుకోవడానికి చిన్న చెవికి అండర్ లోకల్ అనస్థీషియాలో, చిన్నపిల్లలు అయితే అండర్ జనరల్ అనస్థీషియాలో ఇయర్ డ్రమ్కి ఒక చిన్న నిక్ ఇచ్చి ఆ లోపల ఉండే మొత్తం సెక్రేషన్స్ అన్నీ సక్ చేసేసి తర్వాత లోపల ఇంకెక్కడన్నా మిగిలిపోతే డ్రై అవడానికి గ్రోమెట్స్ అని పెడుతుంటాము. అలాంటి ప్రొసీజర్స్ అంటే అండర్లయింగ్ కాజ్ని బట్టి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది తప్ప టినిటస్కి ప్రత్యేకంగా సర్జికల్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదండి. బట్ there are devices అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చెవి వినికిడి తగ్గిపోయి వయసుతో పాటు దానివల్ల రింగింగ్ సౌండ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్ వాడితే సైమల్టేనియస్లీ వాళ్ళకి రింగింగ్ సౌండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందిలో హీరింగ్ ఎయిడ్ వాడుతున్నా కానీ హీరింగ్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఇది ఇంప్రూవ్ కాదు, అంటే లైక్ టినిటస్ తగ్గదు అనమాట. అలాంటప్పుడు వీ హ్యావ్ 2-in-1 మెషిన్స్.
దే ఆర్ కాల్డ్ హీరింగ్ ఎయిడ్స్ విత్ టినిటస్ మాస్కర్స్ అని ఉంటాయి. ఆ టినిటస్ మాస్కర్ వాడి ఈ చెవిలో వినబడే గుయ్యమనే వినబడే శబ్దాన్ని మాస్క్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో వీ కెన్ ట్రై వైట్ నాయిస్ అని చెప్పి అవైలబుల్ ఉంటుంది. సో ఆ వైట్ నాయిస్ని మనం డౌన్లోడ్ చేసుకుని అది మన ఫోన్లో హెడ్సెట్స్ పెట్టుకుని దాంట్లోంచి మనం వింటే ఆ వైట్ నాయిస్ వినబడుతున్నప్పుడు ఆ వైట్ నాయిస్ ఈ రింగింగ్ సౌండ్ని క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి ఈ పేషెంట్కి ఎలాంటి రింగింగ్ సౌండ్ వినబడదు. మెనీ పేషెంట్స్ ఫైండ్స్ ఇట్ యూస్ఫుల్ అనమాట. చెవిలో మోతలు శబ్దాలు మనల్ని చికాకు పెట్టేవే కానీ సీరియస్ మాత్రం కాదు. చెవిలో హోరుకు ఇతమిద్దమైన కారణమేది కనిపించినప్పుడు ఆ శబ్దాలకు అలవాటు పడాలి. చెవిలో మోతకు అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకోవాలి. చెవిలో మోతను తీవ్రం చేసే పొగ, మద్యం, కాఫీ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. తీవ్రమైన భావోద్వేగాలు, ఒత్తిళ్లు, ఆందోళనకు లోను కావడం ఏమంత మంచిది కాదు. చెవిలో మోత గురించి పట్టించుకోకుండా వేరే వ్యాపకాల్లో మునిగిపోవడం మంచిది. రాత్రిపూట గదిలో మంద్రస్థాయిలో ఇష్టమైన పాటల్ని, సంగీతాన్ని పెట్టుకోవడం మంచిదే. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు సైతం చెవిలో మోతను అధిగమించేలా టేబుల్ టాప్ సౌండ్ జనరేటర్లని ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరం మేరకు టినిటస్ మాస్కర్లు, హియరింగ్ ఎయిడ్స్ సాయం తీసుకోవచ్చు. డాక్టర్ సలహాతో డిజిరాల్, వెర్టిజాక్, వెర్టిన్ వంటి మందుల్ని వేసుకుంటే చెవిలో మోతల తీవ్రత చాలా వరకు అదుపులోకి వస్తుంది. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అకాస్టిక్ న్యూరల్ స్టిమ్యులేషన్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, మ్యాగ్నెటిక్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ వంటి కొత్త చికిత్సలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో చెవిలో మోత, శబ్దం అన్న మాటే వినిపించదు. చెవిలో మోతల్ని, శబ్దాల్ని తగ్గించేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. శబ్దాలకు మూల కారణాన్ని సరిగ్గా నిర్ధారించుకుని చికిత్స మొదలు పెడితే చాలు చెవుల్లో మోతల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. సర్జరీకి వీలు కానప్పుడు మాత్రం మోతలు, శబ్దాల నుంచి ఉపశమనం కోసం టినిటస్ మార్కర్స్ వంటి పరికరాల సాయం తీసుకోవచ్చు.